ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడునో వానికేమీ ఇయ్యలేదు అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, not many days later the younger son gathered all he had and took a journey into a far country, and there he squandered his property in reckless living, and he had spent everything. He severe famine arose in that country, and he began to be in need. So he went and hired himself out to one of the citizens of that country, who sent him into the field. He feed pigs, and he was longing to be fed with the parts that the pigs ate, and no one gave him anything అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున మనము తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి పిల్లలు అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, ఈరోజు తండ్రి దగ్గర తల్లి దగ్గర సంతోషంగా జీవనం చేయాలి. ఎందుకంటే వారు చెప్పిన మాటలు వినాలి. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళు మనల్ని కాపాడి ఒక బాధ్యతలు మన పైన తీసుకున్న తర్వాత మనము తల్లిదండ్రులకు లోబడాలి. వారు సంపాదించినటువంటి ఆస్తి దుర్వ్యాపారం పాలు చేసి తర్వాత అవి అంతా ఖర్చు చేసి దివాలా ఎత్తేటువంటి పరిస్థితులకు మరలా కుటుంబాలకు చేరుకొని కుటుంబంలో సమస్యలు, గొడవలు ఇవన్నీ ఈ లోకములో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు. కాబట్టి సమయం ఉన్నప్పుడే సరిదిద్దుకొని దేవుని రాకకు సిద్ధపడదాం గాక. ఆమేన్.